ఆల్రెడీ విజయం సాధించావు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళందరినీ జెండాలు జతకట్టావో అప్పుడే మా విజయం అయితే వచ్చేసింది, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు చేసే పనుల్లో ఇప్పుడు మళ్ళా జగన్ గారు ఇది మన చంద్రబాబు గారు సూపర్ 6 పథకాలు అన్నాడు. మరి ఈ సూపర్ 6 పథకాల్లో చూస్తుంటే యువతకి నిరుద్యోగ వృత్తి 3000 పెంచాను అన్నాడు. పోయినసారి కూడా ఇచ్చాడు నిరుద్యోగ వృత్తి 2000 ఇచ్చాడు. మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు. చెబుతా అన్న దానికంటే క్లారిటీ చెబుతానన్నా. జగన్ అన్న అది చంద్రబాబు 2000 ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? ఆ టైంలో నాకు జాబ్ లేదు, నేను అప్లై చేస్తా ఉన్నాం, మనకి రాలేదు. ఎంతమందికి వచ్చినాయో తెలుసా? ఆ నిరుద్యోగ వృత్తి కూడా ఎప్పుడు పెట్టాడో తెలుసా? ఎలక్షన్లో ఇంకొక 3 నెలలు 4 నెలలు ఉన్నాయి అనగానే మన చంద్రబాబు నిరుద్యోగ వృత్తి పెట్టాడు. మళ్ళా పసుపు కుంకుమ అన్నాడు. పసుపు కుంకుమ ఎప్పుడు పెట్టాడని లాస్ట్లో అయిపోయినప్పుడు. అంటే అతను పెట్టే పథకాలన్నీ ఎట్లా ఉంటాయంటే కరెక్ట్గా ఎలక్షన్లు వస్తుంది అనగా మనం చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేదు, జనాల్లో కొద్ది చెప్పుతో కొడతారు మనల్ని, ఈసారి ఖచ్చితంగా మనం నెరవేర్చాలి అని చెప్పేసి ఆ టైంలో ఇస్తాడు. నిరుద్యోగ వృత్తి కూడా ఎవరికి రాలేదండి, ఏదో కొంతమందికి, అంటే నాకు తెలిసిన సర్కిల్లో 2 3 వచ్చింది, అంతే, పెద్దగా ఎక్కువ ఏమి రాలేదు. మళ్ళా పోతే ఇంకొకటి ఫ్రీ బస్ అంటున్నాడు. ఫ్రీ బస్లో ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో కర్ణాటకలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఎంతమంది ఆటో నడిపే ఆటో వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు మనందరికీ తెలుసు. మళ్ళా ప్రతి ఏటా రైతుకి 20,000. ఇప్పుడు మనము హామీలు ఇచ్చాము, ఏమి ఇచ్చాము? మనం నెరవేర్చగలిగినయే ఇచ్చాము. జగనన్న చెప్పాడంటే చేస్తాడు, అదైతే పక్క. సో లేనిపోయి అబద్ధ హామీలు ఇచ్చి జనాల్లోకి పోయి సరే ఇదంతా ఆయన అంటున్నారు కదా. 2014లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోని గూగుల్లో ఎతికినా ఎక్కడ చిక్కట్ల, మీరు గమనించారో లేదో? ఆ 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఈరోజు గూగుల్లో కూడా లేదు. జగన్ ఏదో ఒక కాపీ పట్టుకొని సేఫ్టీ కోసం ఉంచినట్టుంది. ఆ 2014లో ఉన్న హామీల్ని మేనిఫెస్టో పెట్టుకొని జనాల్లోకి 2019లో ఏదైతే హామీలు మేము ఇచ్చామో అదే మేనిఫెస్టోని కొట్టుకొని ఈరోజు జనాల్లోకి పోదాం. నువ్వు చేసావా, మేము చేసావా? సరే మొగోడి మాట అంటున్నాడు జగన్, ఒకటే మాట, మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. 40 ఏళ్ళ రాజకీయం చేశాడు చంద్రన్న. సరే పోదాంపా, గడప గడపకి పోదాం. ఇదే మాట నువ్వు అనగలిగివా? దమ్ముందా? ఎప్పుడన్నా పని చేసేవాడికి నెలలు తీసే హక్కు ఉండిద్ది. సో నువ్వు అదే విధంగా ఇచ్చిన 4 రమారికి ఒక బుక్లెట్ అయితే ఇచ్చాడు నాకు తెలిసి. సో ఆ బుక్లెట్ లో గట్టిగా ఏ హామీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెరవేర్చలేదు. మళ్ళా ఇప్పుడు జగన్ మొన్నటిదాకా ఏమనేవాడు అంటే, చంద్రబాబు మొన్నటిదాకా ఏమనేవాడు అంటే ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నారు. మరి మొన్న అన్నాడు వాలంటీర్ వ్యవస్థ 5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు కదా, వాళ్ళు పింఛన్లకు పంపొచ్చు కదా ఇచ్చి అని అంటున్నాడు. ఆ రోజు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదే. వాలంటీర్ వ్యవస్థ వీళ్ళకి మంచి అసలు కదా ఇది. వాలంటీర్ వ్యవస్థ 10,000 పెంచుతాడంట. మొన్నటిదాకేమో ఇళ్లలో మగ మనుషులు లేనప్పుడు ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లెక్కలు కనుక్కొని వస్తున్నారు అని అన్నాడు. ఈ రోజు పోయి మీకు 10,000 పెంచుతాను అంటున్నాడు. 10,000 పెంచుతానంటున్నాడు. ఎప్పుడు పెంచుతాననే చెప్పట్లా. మీరు లాజిక్ అబ్జర్వ్ చేశారో లేదు? అతను 10,000 పెంచుతా అన్నాడు. ఎప్పుడు పెంచుతాడో తెలుసా? లాస్ట్ టైం పసుపు కుంకుమ ఇచ్చారు చూసేవారు, లాస్ట్ 2 నెలలు అదే విధంగా ఉండేది పొరపాటు గెలిస్తే. సో ఆల్రెడీ జనాలు విన్నారు, చూశారు, మీ 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర చూశారు, అంతా అయిపోయింది. కానీ సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, మనమైతే పక్కా గెలుస్తాము, దాంట్లో ఇబ్బంది లేదు. సరే ఈ 4 ఏళ్లలో మనం అనుకుంటున్నాము జగన్ అప్పు చేశాడు అంటాం. మనం ఎంత అప్పు చేసామో తెలుసా? కేంద్రం దగ్గర 77,000 కోట్ల 900 కోట్లు మనం అప్పు చేసింది. మరి చంద్రబాబు ఎంత చేశాడో తెలుసా? గత 5 ఏళ్లలో 2,64,000 కోట్ల అప్పు తెచ్చాడు. ఇది మొన్న నిర్మలా సీతారామన్ గారే ఒక ప్రెస్ మీట్ లో జగనన్న తెచ్చిన అప్పు ఇది, చంద్రన్న తెచ్చిన అప్పు ఇది అన్నాడు. మనం యాక్చువల్గా మనకు 5 సంవత్సరాలు లేదు, మన పాలన మనం కొనసాగించడానికి మనకు 5 సంవత్సరాలు గడువు లేదు తెలుసా? మనం ఈ 58 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు
2 సంవత్సరాలు కరోనా వల్ల ప్రపంచం అంతా అతలకుతలం అయింది. ఆ టైంలో కూడా ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఇబ్బంది పడలా, ఏ ఒక్క మధ్యతరగతి వ్యక్తి ఇబ్బంది పడలా. ఏ విధంగా రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచింది ఆ టైంలో. సో అది కేవలం జగనన్న కృషి వల్ల తెలిసింది. ఇంకోటి నాకు బాగా నచ్చిన టాపిక్ ఏంటంటే జగనన్న చేసిన దాంట్లో నాడు నేడు. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతిపాదించారు. నేను తెలుగు మీడియమే, బేసిక్గా నాకు తెలుగు మీడియమే. నేను అనుకునేవాడిని అనమాట. నేను జగనన్న ప్రవేశపెట్టిన ఈ టైంలో నేను కనుక స్కూల్కి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే చూసా, స్కూళ్ళల్లో చూసా, మొన్న రీసెంట్గా లాస్ట్ సెప్టెంబర్ చూసా స్కూళ్ళల్లో ఎట్లా ఉన్నాయంటే ఎల్ఈడి ఇది డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నమాట. పిల్లలకి బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్లు ఇచ్చారు. స్కూల్లో చూస్తుంటే అసలు కార్పొరేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అనేది అర్థం. చాలా మంది నేను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కదానికి స్పందిస్తుంటే కొంతమంది పెడుతున్నారు మీ ఊర్లో మారిందా. యాక్చువల్గా జగన్ తీసుకున్న ప్రతిపాదన ఏంటంటే 3 phases లో స్కూళ్ళని నాడు నేడు నిర్మాణం కింద చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ 2 నిర్మాణాలు అయిపోయింది, 3వ phase ఉంది. సో అన్ని చేస్తాడు, చెప్పాడంటే చేస్తాడు. మీరు తొందరపడద్దు, తొందరపడితే ఏది అవ్వదు. కానీ ఇంకొక విషయం, నాసిరకం ముందు అంటున్నారు. దీని గురించి మాట్లాడుతున్నాం. జగన్ వచ్చాడు, అన్ని జే బ్రాండ్లు వచ్చినాయి అని అంటున్నారే. మీరు కరెక్ట్గా కనుక చూసుంటే 2018 మార్చ్ 28వ తారీఖు అనుకుంటా ఏ ప్రెసిడెంట్ మేడలు అయితే, ఆంధ్ర గోర్లు అయితే, ఇంకో మేడలు అయితే, భూమి అయితే, వీటన్నిటికీ పర్మిషన్ ఎవరు ఇచ్చారయ్యా? ఒక్కసారి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికైనా ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా. 2018లో మీ చంద్రబాబు నాయుడు డబ్బుల కోసం వీటన్నిటికి నాసిరకం మందులకి పర్మిషన్ ఇచ్చాడా, ఇవ్వలేదా? మీకు తెలియకపోతే నన్ను సోషల్ మీడియాలో సుజాతపుత్ర వంశీ అని ఉండిద్ది, ఎక్కడ కొట్టినా వస్తాను. ప్రతి ఒక్కదానికి నేను మాట్లాడిన ప్రతి ఒక్కదానికి సమాధానం చెబుతాను. ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోని తీసుకొని జనాల్లోకి రాగలిగే దమ్ము మీకుందా? 2019లో ఇచ్చిన మేనిఫెస్టో తీసుకోగలిగే దమ్ము మాకుంది. సరే, మీరందరూ అంటున్నారు మద్యపాన నిషేధం చేయలేదా అని అంటున్నారు, బాగానే ఉంది. ఇదే సంగతి చంద్రబాబు 2019 మేనిఫెస్టోలో ఇచ్చుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు. సరేలే, మనకి ఏదన్నా 2-3 పేజీలు అయితే మనం చూడగలుగుతాం, కానీ బండిల పుస్తకాన్ని మనం చదవడం కష్టం కదా. సో ఈ విధంగా ఉండిద్ది. సరే, మామూలుగా ఎక్కువ అవుతుందని అయితే ఏమనుకోవద్దన్న. నేనైతే యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు మైక్ పట్టుకోలేదు, ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత, 29 ఏళ్ళ తర్వాత. సో లోకేష్ గురించి చెప్తాను. అతను మంగళగిరిలో జనాల చేతిలో ఓడిపోయి ప్రజల ద్వారా గెలవడం చేత కాకుండా తండ్రిని అర్థం పెట్టుకొని 2 మంత్రి పదవులు పొంది ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారు. మా తాత పార్టీ అని. అసలు మీ తాత ఎవరో నీకు తెలుసా? మీ తాత ఖర్జూర నాయుడు. సరే, ఈయన తాత అవుతాడు, కానీ ఈయన తాత అవుతాడు, తల్లి తరపున తాత అవుతాడు. కానీ ఎప్పుడైతే పెద్ద ఆయన రామారావు గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కట్టబెట్టాడో అప్పుడే ఆ ఆస్తిలో వాటాలన్నీ పనిచేశాడు. నీకు తెలుగుదేశంలో ఏమీ లేదు. నువ్వు ఈ రోజు వచ్చి అంటున్నా మా తాత పెట్టిన పార్టీకి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్. అతను యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ మీకు ఆ రోజు ప్రచారం చేశాడు. మీరు అతనికి వచ్చిన ఆదరణ చూసి ఈడు కనుక వస్తే మనవని పరిస్థితి ఏమైపోతాయని చెప్పి మీరు అతని ప్రసంగాలకి, అతను మాట్లాడే వాక్చాతుర్యానికి మీరు ఈరోజు భయపడి అతను రాజకీయాల్లోకి రానికుండా తొక్కేయాలని ఈ విధంగా చేస్తున్నారే. ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అతను జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్రతి కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది అని చెప్పి పేపర్లో, ఈనాడు పేపర్లో వేయించారు. మీ అందరికి గుర్తుందో లేదో. చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తాడంటే తన కొడుకుకి, కేవలం తన కొడుకు ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళని తొక్కేసే దాంట్లో మొదటి పాత్ర పోషిస్తాడు చంద్రబాబు నాయుడు. సరే, మీరు ఈ రోజు అందరూ అంటున్నారు
పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో పోటీ చేశాడు గెలుస్తాడని. చంద్రబాబు నాయుడు మొదట ఓడగొట్టాడు. మీ అందరికీ తెలుసుకోలేదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో తెలుసా? రేపు కనుక వచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ వస్తే వీడు మళ్ళీ ఏం చేస్తాడో ముందు ఈయన అసలు తీసేస్తే ముందు అయిపోద్ది కదా. అసలు ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటున్నాడు అరే జగన్ అంట. అసలుకి 2 సార్లు 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి డిపాజిట్లకి గది లేని నువ్వు అతని స్థాయి గురించి మాట్లాడే అంత రోడ్డుపోయావా పవన్ కళ్యాణ్? నేను ఒకటే అడుగుతున్నా. అతను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం వార్డు మెంబర్ గెలవలేకపోతుండే అక్కడ. నువ్వు అతన్ని ప్రశ్నించేవాడు నువ్వు అయ్యావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గుర్తుపెట్టుకో దీన్ని. అదేదో ఉండేది చూసావా, మేకపోతుని బలిచ్చేటప్పుడు బాగా మేపుతారని. నిన్ను కూడా చంద్రబాబు అదే విధంగా చేస్తున్నాడు. మొదటి అయ్యేదైతే మాత్రం నువ్వే. నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మన లోకేష్ బాబు మంగళగిరిలో మొన్న ఎవరో ఏదో క్వశ్చన్ అడిగారు, అన్నా నువ్వు ఎవరన్నా హిందూపూరి ఇవ్వచ్చు కదన్నా, వాళ్ళకి వెళ్తావు కదా అంటే, లేదు మంగళగిరిలో ఇంతవరకు మన టీడీపీ జెండా ఎగరలేదు, నేను ఎగరేద్దామని ఇచ్చానన్నా అని అన్నాడు. అక్కడ మంగళగిరిలో ఉన్న ప్రజలు అంత తెక్కలోళ్ళు కాదు. నువ్వు ఎటువంటి ఇబ్బంది పడద్దు. మళ్ళా రేపు లాభం చేస్తే ఓడిపోతావు, అది డ్యామ్ షూరు. ఇకపోతే బాబాయ్ బాబు అంటావా? అతను మాట్లాడేది తెలుగు ఇంగ్లీష్ సంస్కృతంలో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కొన్ని వీడియోలు చూశాను. సో అది పెద్ద ఆయన స్థానం కాబట్టి అది మనం దాని గురించి అనేది ఏం లేదు. కాబట్టి ఇతను కొన్న మెంటల్ టెన్షన్ ఏదో మాట్లాడతాడు, అది ఓకే. ఇక నా దానికి పోతే జై జగన్ అర్థమయ్యా. మన చంద్రబాబు అంటాడు లేస్తే హైదరాబాద్ నేనే కట్టే అంటాడు. అసలు హైదరాబాద్ నేనే కట్టాను అన్నప్పుడు హైదరాబాద్ లో పోటీ చేయకుండా ఆంధ్రాలో ఎందుకు పోటీ చేస్తున్నాడు నాకు అర్థం కాదు. సరే అది వదిలేద్దాం. హైదరాబాద్ సైబర్ టవర్ అంటారు. ఆ సైబర్ టవర్ కి ఫౌండేషన్ ఎవరైనా వేసింది మీ అందరికి తెలుసా? నేదురుమల్లి జనార్దన్. చాలా మంది మేమంటే 90s లో పుట్టినాం, మాక్సిమం చాలా మంది 90s. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చంద్రబాబు అసలు రూపం తెలియదండి. వాళ్ళందరూ నిజంగానే చంద్రబాబు అంత చేశాడు ఇంత చేశాడు అని అంటున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ కి అంత ప్రాముఖ్యత ఎవరు వల్ల వచ్చింది? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరైనా చేసింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. మెట్రో ఎవరి హయాంలో వచ్చిందండి? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చింది. ఫార్మల్ ఎవరి హయాంలో వచ్చిందండి? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చింది. ఐటీ కంపెనీస్ వైఎస్ఆర్ దాంట్లోనే వచ్చినాయి. సో ఓవరాల్ గా 60,000 కోట్ల సంపదని సృష్టించింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో. సో ఇతను వచ్చాడు. ఇది ఎట్లా ఉండింది అంటే నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరన్నా అడిగితే మనకి స్వాతంత్రం ఎవరు తెచ్చారంటే మీరేమంటారండి? గబక్కన గాంధీ తాత అంటారు. సో మనకి స్వతంత్రం రావడానికి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేస్తే చివరిగా మనకు స్వతంత్రం వచ్చింది. కానీ చివరి పేరు ఎవరికి వచ్చింది? గాంధీ తాతకు వచ్చింది. భారత రాజ్యాన్ని ఎవరు రాశారండి? బిఆర్ అంబేద్కర్ అంటారు. కాదు, దాంట్లో కొంతమంది సభ్యులు ఉన్నారు. 40 మంది ఏమన్నారు? భీమరావు అంబేద్కర్ 17వ వాడు 18వ వాడు. సో గబక్కన మనం ఆడంగానే చెప్పేది ఏంటంటే బిఆర్ అంబేద్కర్ అంటారు. అదే విధంగా మన హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా ఎవరు చేశారంటే గబక్కన చంద్రబాబు అంటారు. వాస్తవాలు తెలుసుకోండి, ప్రతిదీ ఇంటర్నెట్ లో ఉంటాయి. సో మన రేవంత్ రెడ్డి ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, హైదరాబాద్ కి చంద్రబాబు చేసింది ఏమి లేదండి. ఏదో ఒకసారి మైక్రోసాఫ్ట్ ఏదో వచ్చాడు, కలిసాడు, ఒక కంట్రీ ఏదో పెట్టాడు. సో మన వాళ్ళంతా తెలిసిందే కదా, భూతత్వంలో చూపిస్తున్నారు ప్రతిదాన్ని. సో ఇది ఓవరాల్ గా అయితే నేను అనుకుంది. సరే వీళ్ళందరూ అమరావతి రాజధాని చేయలేదు అంటున్నారు. అమరావతి రాజధాని ఎందుకు చేయాలి, ఎందుకు మన జగన్ చెయ్యలేరు అంటే 33,000 ఎకరాలు అమరావతి రైతులు ఇచ్చారన్నారే. సరే ఆ 33 ఎకరాలలో తెలుగుదేశం నాయకుల బినామీ పేర్లు ఉన్నాయా, రైతుల పేర్లు ఉన్నాయా? ఒక్కసారి మీరందరూ గుర్తుంచుకోవాలి. అక్కడ తీసుకున్న భూములన్నీ తెలుగుదేశం నాయకుల బినామీ పేర్ల మీద ఉన్నాయి. జగన్ ఈ రోజు అమరావతి రాజధాని చేయలేదంటే అమరావతిలో మనకి ఓకే మిడిల్ డిస్ట్రిక్ట్ గా ఉండింది, బాగానే ఉంది. కానీ అమరావతి చేస్తే ఇప్పుడు హైదరాబాద్ మనం ఎట్లయితే అంటున్నామో చంద్రబాబు అని, అదే విధంగా రేపు అమరావతి చేసినా కానీ చంద్రబాబు అని అంటారు. సో దానికి తోడు మన జగన్ అన్న క్యాపిటల్ చేయనని చెప్పట్లా, 3 రాజధానులు చెప్పారు.
ఆ రోజు చెప్పాడు వైజాగ్ పరిపాలన కేంద్రంగా ఉండింది అని. సరే నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఏదన్నా తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ గా నువ్వు ఏదైనా కట్టిన బిల్డింగ్ ఉందా? ఏదన్నా చంద్రబాబు పేరు చెప్పగానే గబగబా గుర్తుంచుకునే పథకాలు ఏమన్నా పెట్టున్నావా? ఓవరాల్ గా ఇదంతా ఏం లేదండి. వాళ్ళ బినామీల లబ్ధి కోసం అమరావతి రాజధాని అంటున్నారు. ఒక ఇండస్ట్రీ తెచ్చింది లేదు, ఏది తెచ్చింది లేదు. మొన్న చూసే మీరందరూ గ్లోబల్ సమ్మిట్ లో 83 లక్షల వేల కోట్ల ఎంతో ఉరమరిగా పెట్టి ఎన్నో అసలు మనకి ఐటీ కంపెనీలు లేవు అంటున్నారు. ఇన్ఫోసిస్ వచ్చింది చూసారు మొన్న. ఐటీ కంపెనీలు లేవు అన్నారు. నాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి మీ ఊళ్ళల్లో మీ అందరికి బాగానే గుర్తు. చంద్రబాబు 14 ఏళ్ళు చేశారు కదా. ఐటీ కంపెనీ అంటే ఎవరైనా ఆంధ్రాలో ఐటీ చేశారా? అంటే ఐటీ వచ్చినాడు ఎవరైనా బెంగళూరు పోతున్నాడు, చెన్నై పోతున్నాడు, హైదరాబాద్ వస్తున్నాడు. సరే చంద్రబాబు నువ్వు ఉన్నావు కదా, నీ దెబ్బకి ఐటీ దెబ్బకి ఏమన్నా అందరూ ఆంధ్రాలో చేశారు ఐటీ? నేను ఇది సూటిగా అడుగుతున్నా, నేను ఓపెన్ గానే అడుగుతున్నా. ప్రతి ఒక్కరు ఐటీ డెవలప్ అవ్వలేదు అంటున్నారు. ఐటీ డెవలప్ అవ్వలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఆంధ్రాలో నువ్వు 5 ఏళ్ళ నుండి ఎంత డెవలప్ చేశావు? కేవలం ఒక బాహుబలి సినిమా అనే 3 సంవత్సరాల్లో మీరు 3 గంటల దానికోసం 3 సంవత్సరాలు తీస్తే రాబోయే ఫ్యూచర్ రాజధాని కట్టడానికి మనం ఏ విధంగా ఉండాలి? సరే మీరు ఇదంతా చెప్పి నేను ఫైనల్ గా ఒకటే చెప్తాను. మనం ఈ రోజు అంటున్నారు అన్నా మీరు రాజధాని వైజాగ్ లో పెడుతున్నారు కదా అని. సరే వైజాగ్ ఎందుకు పెట్టాలి అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానన్నా. ఇక్కడ అమరావతికి వైజాగ్ కి ఉన్న వనరుల విషయంలో తీసుకుంటే వైజాగ్ ఉన్న సదుపాయాలు మన అమరావతిలో లేవన్నా. ఆల్రెడీ వైజాగ్ అనేది డెవలపింగ్ డిస్ట్రిక్ట్ అవుతుందన్నా. అది యాక్చువల్లీ డెవలప్డ్ సిటీ. సో అక్కడ యాక్సెస్ ఈజీగా ఉంటుంది ప్రతి దానికి. సరే అమరావతికి చూసుకుంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఒక మన అమరావతికి అయితే అట్లా ఏమి లేవు. సో వైజాగ్ అయితే అద్భుత రైల్వే జంక్షన్ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, సో సుందరమైన నదీ తీరం ఉంది. సో మనకు పోతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, నాలెడ్జ్ హబ్ ఉంది, వైజాగ్ పోర్టులు ఉన్నాయి, ఒక హెల్త్ సిటీ ఉంది, స్పెషల్ అకాడమిక్ జోన్ ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. నేను ఇంకా చెప్పడానికి చాలా ఉంది, బట్ ఇంకా మిత్రులు చాలా మంది మాట్లాడాలి, సమయం తక్కువగా ఉంది. నేను ఇంకా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు అసలు నేను ఇంకా ఏమీ చెప్పలేదు. నేను ఫస్ట్ టైమే మైక్ అయితే పట్టుకుంది, ఇంతవరకు ఎప్పుడు పట్టుకోవాలా, ఫస్ట్ టైం ఏంటంటే. కానీ నేను ఒకటే మాట చెబుతాను, ప్రతి ఒక్క తెలుగుదేశ కార్యకర్తకి నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ ఉంది. 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోని తీసుకొని జనాలు పోయగలిగే దమ్ము మీకుందా? నేను 2019లో జగన్ ఏదైతే హామీ ఇచ్చాడో 99% ఈ రోజు నెరవేర్చాడు. ప్రతి పేదవారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నా బికాస్ ఆఫ్ జగన్ అన్న. సో మీ అందరికి నేను ఒకటే చెబుతున్నా, మీ ఇళ్ళ పక్కన ఉంటారనమాట జనాలు. వీళ్ళు ఎవరు కోటేస్తారో మీ అందరికి ఒక అంచనా ఉంటుంది. ఎవరైనా మన ఇళ్ళ పక్కన ఉండే కార్యకర్తలకి ఈ పిల్లోడికి మనం కొంచెం జగనన్న చేసిన మంచి చెబితే మారుతాడు అని అట్లాంటి ఉండే ప్రతి ఒక్క విద్యార్థులకి మీరందరూ అబ్రాడ్లో ఉన్నారు కాబట్టి మీరు ఏదన్నా చెబితే ఈ పిల్లోడు ఏదో చెబుతున్నాడు, జగన్ ఇంత చేశాడు అంత చేశాడు అని చాలా మంచి చెబుతున్నాడు అని మీరు చెప్తే, మీరు ఇండియాలో ఉంటే మనకి వాల్యూ ఉండిద్దో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తాడు మనం చేస్తే. కనీసం మనం 10 మందిని మార్చకపోయినా ఒక్కటైనా ఫోన్ చేసి తమ్ముడు జగనన్న మనకి ఎంత చేశాడు, సో రేపు రాబోయే రోజుల్లో ఈ విధంగా చేస్తున్నాడు, చంద్రబాబు 2014 ఈ హామీలు ఇచ్చాడు చేయలేదు, సో జగనన్న చేశాడు. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరిని కనుక మోటివేట్ చేయగలిగితే కనీసం ఒకరు మారినా చాలు. మనము ఈ రోజు ఈ విధంగా ఎంతమంది కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నా, మళ్ళా దీనికి రెట్టింపు మిత్రులతో రేపు జగనన్న విజయం పక్కా సాధిస్తాడు, దాంట్లో డ్యామ్ షూర్, దాంట్లో తిరుగులేదు. మళ్ళా మనం విజయోత్సవ ర్యాలీ మనం లండన్ లో కారులతో కార్ ర్యాలీ చేస్తాం. జగనన్న విజయాత్మగా కలుస్తాం మనందరము. జై జగన్. మీరంతా సిద్ధమా? ఓకే, జై జగన్.
ఇక్కడికి వస్తున్నాడు అనగానే నాకు ఇండియా నుంచి వేరే ఒక అతను మెసేజ్ పెట్టాడు, ప్రదీప్ అని వస్తున్నాడు పోయి కలవన్నా అని. ఖచ్చితంగా కలుస్తాను తమ్ముడు, ఇబ్బంది ఏం లేదని చెప్పి సరే జోహారం వేస్తాను. థ్యాంక్ యూ. ఉదయ్ రెడ్డి కొత్తూరు. ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా. ఏం కాదు.